ఇవాళ మన రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఆయన జైలు పోవడానికి కూడా సిద్ధమైనట్లుగా ప్రకటన ఇచ్చాడు. మరి ఆయన ఎందుకు జైలు పోవాలనుకుంటా ఉన్నాడో ఆయన చేసిన తప్పేమిటో స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఆయన జైలు గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే ఒక మినిస్టర్ అట్లా మాట్లాడడం అనేది జరగదు. మామూలుగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జైలుకు పోతారు, మేము అధికారంలోకి వచ్చినట్లే అంటే నేనే జైలుకు ముందు పోతాను అన్నాడు ఆయన. అంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి చెప్తాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పర్మిషన్ పొందింది ఏమంటే 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగ పరిధిలో మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ పొందారు. వారు ఆ రకంగా పర్మిషన్స్ పొందారు కాబట్టి వారు గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చింది, గవర్నమెంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది, తర్వాత గవర్నమెంటే జీతాలు ఇస్తూ ఉంది, తర్వాత సెలెక్షన్ కూడా గవర్నమెంటే చేస్తుంది. పైగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 107, 108 ఇస్తే దాన్ని అందరం కూడా తప్పుపట్టాం. తెలుగుదేశం పార్టీ కూడా తప్పుపట్టింది. లోకేష్ గారు కూడా మేము వస్తే ఆ జీవోలు రద్దు చేస్తామని చెప్పాడు. కానీ ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు? జీవో నెంబర్ 107, 188 తీసేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే జీవో నెంబర్ 590 ఇచ్చి మొత్తం మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. ఎక్కడైనా భారతదేశంలో గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చి గవర్నమెంటే కన్స్ట్రక్షన్ చేసి పైగా గవర్నమెంటే జీతాలు ఇచ్చి 2 ఏళ్ల పాటు జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందట. ప్రైవేట్ వాళ్ళకి ఇట్లా ఎక్కడైనా ఇచ్చారేమో మరి చెప్పమని అడుగుతూ ఉన్నాం. గవర్నమెంట్ ఏ రాష్ట్రంలోనే, ఈవెన్ బీజేపీ అధికారం ఉండే రాష్ట్రాల్లోనైనా ఆ రకంగా ఎక్కడైనా ఇచ్చింటే పోయి స్టడీ చేద్దాం, తప్పేం లేదు. నువ్వు వాళ్ళు పర్మిషన్స్ ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకొని ప్రైవేట్ వాళ్ళు కాలేజీలు పెట్టుకున్నారంటే అది జరుగుతూ ఉంది, అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గవర్నమెంటే ల్యాండ్స్ ఇస్తుంది, గవర్నమెంటే బిల్డింగ్స్ కడుతుంది, గవర్నమెంటే జీతాలు ఇస్తుంది, అన్నీ గవర్నమెంటే చేస్తుంది. కానీ ఆ కుర్చీలో మాత్రం ఓ ప్రైవేట్ వాళ్ళని పెట్టి నీవు డబ్బులు వసూలు చేసుకో, నీకు ఇష్టం వచ్చినంత అని చెప్పి వాడిని కూర్చోబెడతావు. కాబట్టి ఇంత విడ్డూరము భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. పోన్లే ఏ స్టేట్లోనే ఇట్లా జరిగిందేమో చెప్తే ఆ స్టేట్కి అందరూ పోయి చూసేస్తాం. కాబట్టి అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇలాంటి సత్యకుమార్ లాంటి మంత్రుల వల్ల ఏమీ జరగదు. వాళ్ళు జైలుకు పోతామంటున్నానంటేనే మీ బలహీనత అర్థమవుతుంది. నన్ను ముందు అరెస్ట్ చేయి, నేను జైలుకు పోతానని చెప్తున్నావు. నువ్వు మంత్రి స్థానంలో ఉన్నవాడివి, నీవే జైలుకు పోయి సిద్ధమైపోతున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆ మాటలు అంటా ఉన్నావు. నువ్వు తప్పు చేయకపోతే ఏ మంత్రి అని అంటాడా నేను జైలుకు పోతానని? కాబట్టి 590 జీవో ఏదైతే ఉందో ఆ జీవోను విత్డ్రా చేసుకోవాలి. అది విత్డ్రా చేసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త పోరాటాలు ఉధృతం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు అందరినీ కూడా కలుపుకొని ఒక సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ ప్రెస్టేజ్ పోతున్నట్లుగా అర్థమవుతోంది. పైగా మీరు చెప్పేది ఏ పాయింట్ కరెక్ట్గా లేదు. గవర్నమెంట్తో డబ్బులు లేవంటారు. మరి గవర్నమెంట్తో డబ్బులు లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది? నువ్వు వేరే అన్నీ చేస్తావు గవర్నమెంటు, కానీ కాలేజీలు నడపనంటావు. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని అంతా కూడా ప్రైవేట్కి అప్పచెప్పి అక్కడ దోపిడీ చేస్తూ ఉంటే కార్పొరేట్లకు ఊడియం చేయడానికి నీ ప్రభుత్వం అవసరమని నేను అడుగుతా ఉన్నా. నీవు విద్యారంగాన్ని టోటల్గా ప్రైవేట్కి ఇచ్చేసావు. 70% ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా వాళ్ళే, 80% ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంతా కూడా కార్పొరేట్లే, 90% ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ప్రైవేట్కి ఇచ్చావు. ఉన్న ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు అంతా కూడా భ్రష్టు పట్టించావు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అదే పని చేసింది, ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. మీ యూనివర్సిటీలు మీరు సరిదిద్దామన్నాడు లోకేష్. కనీసం ఈనాటి 18 మాసాల అనంతరం కూడా కొన్ని యూనివర్సిటీలకు మీరు వైస్ ఛాన్సలర్ పోస్టులు కూడా భర్తీ చేయలేకపోయారు. 4000 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పోస్టులు ఫిలప్ చేయలే. కాబట్టి యూనివర్సిటీలన్నీ, ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ కూడా ఎదిగిపోతూ ఉన్నాయి. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కళాశాలలు
అవి గవర్నమెంట్ నడపాల్సింది. గవర్నమెంట్కి పర్మిషన్ ఇస్తే పర్మిషన్ గవర్నమెంట్ తెచ్చుకొని ప్రైవేట్కి ఏడన్నా ఇస్తారా? అది ఎక్కడా జరగలేదు. ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా జీవో నంబర్ 590ని విత్డ్రా చేసుకొని కొద్దిగా లేట్గా చేయండి, తప్పేం లేదు. డబ్బులు లేకపోతే డబ్బులు అప్పులు చేయండి. ఎట్లా అప్పులు చేస్తున్నారు కదా, ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ ఉన్నాం. మళ్ళీ అప్పులు చేయి, తప్పేముంది. అప్పులు చేసినా సరే గవర్నమెంటే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.